టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ ధనశ్రీ వర్మ విడిపోతున్నారన్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. చాహల్ ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట 5 ఏళ్ల వివాహ బంధం నిన్నటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు. ఇప్పటికే 2,37,00,000 ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి విడాకుల కేసుపై కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్ 2025లో పాల్గొనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా తప్పనిసరి 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. యూట్యూబర్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో డిసెంబర్ 22, 2020 చాహల్కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అభిమానుల్ని అలరించేవారు. కానీ గత 2 ఏళ్లుగా విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు. అయితే గత ఏడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో పాటు ఫోటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నారంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరు విడాకులకు సంబంధించి పూటకో వార్త వస్తూనే ఉండేది. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహవర్ష్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరపున చాహల్ ఆడనున్నాడు. No comments, please, no comments. Only DJ, please. Sir, court में क्या सुनवाई सर?